అప్డేట్లు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయండి యూట్యూబ్లో. ఇప్పుడు మానిటైజేషన్ అవ్వాలంటే వ్యూస్ రావాలి, వాచ్ అవర్స్ రావాలి, సబ్స్క్రైబర్స్ ఉండాలి. మన ఛానల్లో రీయూజ్డ్ వీడియోస్ ఉండకూడదు. ఓన్లీ మనం వీడియోస్కి మన సొంతంగా మన వాయిస్తో చేసుకుంటే చాలా మంచిదని నా ఒపీనియన్ అనమాట. హాయ్ హలో అందరికీ, ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా రోజులైంది కదా వీడియోతో మీ ముందుకు వచ్చి. ఈరోజు మీ అందరికీ ఉపయోగపడే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. చాలామంది మానిటైజేషన్ అవ్వాలంటే ఏం చేయాలని నన్ను అడుగుతున్నారన్నమాట. నాకు మెసేజెస్ చేస్తున్నారు. వాటి గురించి చెప్పడానికి ఈ వీడియో అన్నమాట. ఈ వీడియో మొత్తం ఎక్కడ స్లిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఏం చేస్తే మానిటైజేషన్ అవుతుందని తెలుస్తుంది. నా ఛానల్ కూడా మానిటైజేషన్ అయింది. అందుకే కొన్ని మిస్టేక్స్ నేను కూడా చేశాను. అలాంటి మిస్టేక్స్ అయ్యి మీరు చేయకుండా ఉండాలంటే ఈ వీడియో ఫుల్గా చూడండి. వీడియోలో మనం ఫస్ట్ కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసామంటే యూట్యూబ్ గురించి తెలుసుకొని స్టార్ట్ చేయాలండి. యూట్యూబ్ గురించి మొత్తం తెలుసుకోవాలన్నమాట. ఏం చేస్తే రీకంటెంట్ రాకుండా ఉంటుంది, ఏం పెడితే మానిటైజేషన్ అవుతుంది అన్నీ తెలుసుకోవాలి. చాలామంది యూట్యూబ్ గురించి ఏమీ తెలుసుకోకుండా ఎవరైనా ఒక్కొక్క వీడియో వైరల్ అయినప్పటికీ వాళ్ళ వీడియో వైరల్ అయింది కదా, మానిటైజేషన్ అయింది కదా, మంచి ఫేమ్ వచ్చింది కదా, మనం కూడా వీడియోలు చేసేయచ్చు అనుకుంటారు. అలా చాలా తప్పండి. యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదు, చాలా కష్టం. అది వీడియో తీసి అప్లోడ్ చేయటం అనేది కూడా చాలా కష్టం. అది అందులో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అదంతా కూడా. ఫస్ట్ మానిటైజేషన్ అవ్వాలంటే 4000 అవర్స్ రావాలండి. వాచింగ్ అవర్స్ 4000 అవర్స్ రావాలి. వ్యూస్ అయితే ఓన్లీ వ్యూస్ ద్వారా షార్ట్లకి వ్యూస్ వస్తాయి అన్నమాట. ఆ వ్యూస్ ద్వారా వెళ్ళాలంటే 10K 100 లక్షల వ్యూస్ రావాలన్నమాట. ఇది వరకు అయితే ఫస్ట్లో 30 lakhs ఉండేది, ఇప్పుడు మార్చారన్నమాట. లాస్ట్ 90 daysలో 100 lakhs వ్యూస్ వస్తే వెళ్తుంది, మానిటైజేషన్ అవుతుంది. నాది వ్యూస్ ద్వారానే మానిటైజేషన్ అయిందండి, అవర్స్ ద్వారా కాదు. అంటే నేను లైవ్లో అవి చేయలేదు, నేను కుకింగ్ వీడియోలు అవి పెట్టేదన్నమాట. అలాగే నాది మానిటైజేషన్ అయ్యింది. ఇది వరకు యూట్యూబ్ ఛానల్లో ఇన్ని రూల్స్ లేవండి. ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చినాయి అన్నమాట. ఈ రోజు ఉన్నది రేపు ఉండలేదు, ఈ రోజు ఉన్న అప్డేట్ రేపు ఉండలేదు అన్నమాట. మారుతూ ఉంటున్నాయి. ఉండగా యూట్యూబ్ ఛానల్ కూడా చాలా టఫ్ అయిపోతుంది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కాడ నుంచి ఇప్పటికి చాలా రకాల మారుతూ వచ్చినాయి. ఎప్పుడు అప్డేట్ అప్పుడు తెలుసుకుంటూ అలాగ దానికి తగ్గట్టుగా మనం వెళ్ళాలి. నేను అలాగే చేస్తున్నాను. ఎప్పుడు అప్డేట్ అప్పుడు తెలుసుకుంటూ ఏం జరుగుతుందని దానికి తగ్గట్టుగానే వెళ్తుంది అనమాట. చాలామంది ఏం చేస్తున్నారంటే వాచింగ్ అవర్స్ కోసం లైవ్లో కొంచెం వర్గర్గా అది చేస్తున్నారు. అలాంటివి కూడా కౌంట్ చేస్తుందండి. ఇప్పుడు యూట్యూబ్లో చాలా రకాలు వచ్చేసినాయి అన్నమాట. అలాగే అస్సలు చేయకూడదు. ఒక లైవ్ చేసామంటే దానివల్ల నలుగురికి ఉపయోగపడాలి. ఎవరన్నా అడిగిన వాటికి సమాధానం చెప్తా అలాంటివి చేసుకోవాలి. మనం ఏదైనా వాళ్ళకు ఉపయోగపడి చేయాలన్నమాట. ఇప్పుడు వీడియో అన్నా సరే, కుకింగ్ వీడియో అనుకో అందరికీ ఉపయోగపడుతుంది. అలాంటి వీడియోస్ చేసుకోవాలి. విహారయాత్రలు చేస్తారు, అలాంటివి మనం ఎక్కడికన్నా కొత్త ఇల్లులు, గృహప్రవేశాలు, ఒక ఇల్లు హోమ్ టూర్ అని అలాంటివి అవి చేసుకోవచ్చు అన్నమాట. కానీ రోజుకు ఒక వీడియో అనేది అప్లోడ్ చేయాలండి కంపల్సరీని. ఒకవేళ మనకు వ్యూస్ రావట్లేదు అనుకో, ఒక 48 hours అన్న గ్యాప్ ఇవ్వాలన్నమాట. వీడియోకి ఒక 2 days ఆగాలి. మార్నింగ్ ఒక వీడియో, ఈవినింగ్ ఒక వీడియో అలాగ అప్లోడ్ చేసేయకూడదు. వారానికి మినిమం ఒక 2 వీడియోలన్నా అప్లోడ్ చేసేలా చూసుకోవాలన్నమాట. వాటి ద్వారా మనకి వాచ్ అవర్స్ అన్నీ పెరుగుతాయండి. వాచ్ అవర్స్ చూసుకోవాలంటే వైటీ స్టూడియోలో చూసుకోవాలి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వైటీ స్టూడియో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలండి. మనకి యూట్యూబ్లో జరిగినవి అన్నీ కూడా వైటీ స్టూడియోలో కనపడతా ఉంటాయి అన్నమాట. అందులోనే చూసుకోవచ్చు. మనకు అందులో చూసుకుంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తెలిసిపోతుంది. ఎన్ని అవర్స్ వచ్చినాయి, ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అనేది కూడా మనకు అన్ని వైటీ స్టూడియోలో తెలుస్తుందండి. కాకపోతే మనం ఏ వీడియో పెడుతున్నామో ఆ వీడియోకి తగ్గట్టుగానే థంబ్నెయిల్ పెట్టాలి. వేరే థంబ్నెయిల్ పెట్టి వీడియో ఒకటైతే అది యూట్యూబ్ అంతా చూస్తుందండి, చెక్ చేస్తుంది. అది చెక్ చేసినప్పుడు ఇలాంటివి కనపడితే అవి రీయూజ్డ్ కింద వస్తాయి, లేకపోతే దాన్ని రీకంటెంట్ దాని కింద చేసేస్తుంది. దానికి ఒక సంబంధం లేకుండా ఉన్న వాటిని అసలు లెక్క చేయదన్నమాట. వాటికి లక్షల వ్యూస్ వచ్చినా సరే దాన్ని తీసిన పక్కన పెట్టేస్తుంది. ఎప్పుడు వీడియో తీసినా సరే మనం ఆ వీడియోకి థంబ్నెయిల్కి కరెక్ట్గా ఉండాలి. మనం ఏ వీడియో తీసామో అదే థంబ్నెయిల్ పెట్టాలన్నమాట. ఇప్పుడు ఈ వీడియో ఉంది, నేను ఎందుకు చేస్తున్నాను, మానిటైజేషన్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే వీడియోస్ పెట్టాలా, షార్ట్స్ పెట్టాలా అన్న దాని గురించి చేస్తున్నాను. దాని గురించే పెట్టాలి కానీ థంబ్నెయిల్ వేరే దాని గురించి మీకు తెలియని అప్డేట్స్ అన్నీ ఇచ్చేస్తున్నాను. అలాగే ఇలా కొత్తవి పెట్టామనుకో కుదరదు. ఇందులో చెప్పిందే పెట్టాలన్నమాట అండి.
నాకు తెలుసు. నా ఛానల్ కూడా మానిటైజేషన్ 2 years అయింది. ఇప్పటికి 1.5 yearలో నా ఛానల్ మానిటైజేషన్ అయితే చేసుకున్నాను. షార్ట్లు చేశాను, వీడియోలు చేశాను, లైవ్లు చేశాను, కుకింగ్ వీడియోస్ చేశాను, ఎక్కడికి వెళ్ళి అన్నీ చేసి పెట్టిదాన్ని అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. మీ ముందుకు తెస్తున్నాను. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. వీడియోస్ గురించి తెలియకుండా చాలామంది చాలా మిస్టేక్స్ చేసి వీడియోస్ పెట్టేస్తున్నారు. అందుకు వాళ్ళ ఛానల్స్ పోతున్నాయి. మానిటైజేషన్ అవ్వట్లేదు, ఛానల్ మొత్తం పోతుంది, గ్రో మొత్తం పోతుంది, వ్యూస్ రావట్లేదు, దేనికి పని చేయట్లేదు అన్నమాట. సబ్స్క్రైబర్స్ పోతున్నారు, అందరూ పోతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అలాగే చేస్తున్నారు. నేను ఇదివరకు 2 వీడియోల్లో చెప్పాను అనమాట. మళ్ళీ చెప్తున్నాను. ఇదివరకు వీడియోలో చెప్పినట్టే మనం లాంగ్ వీడియోస్లో పెట్టినవి షార్ట్ వీడియోలో పెట్టకూడదు అనమాట. లాంగ్ వీడియోస్లో పెట్టినవి షార్ట్ వీడియోలో అస్సలు పెట్టకూడదు. లాంగ్ వీడియోనే, షార్ట్ వీడియోనే. ఒకసారి అప్లోడ్ చేసాక మళ్ళీ అది లాంగ్ వీడియోలో అప్లోడ్ చేసాక అది తీసుకొచ్చి మళ్ళీ షార్ట్లో పెట్టామనుకోండి, ఏదైనా పాటకు కానీ ఏదైనా వాయిస్ ఓవర్ కానీ పెట్టామనుకో అది రీయూజ్డ్ వస్తుంది. దానివల్ల కూడా ఛానల్ పోతూ ఉంటాయి. అలా పెట్టిన వాళ్ళవి చాలామంది వైలేషన్ అని వచ్చిందండి. షార్ట్లో పెట్టినవి లాంగ్ వీడియోస్లో పెట్టినవి షార్ట్లో పెట్టినవి వైలేషన్ అని వచ్చింది. అప్పటికి 3 months నుంచి మానిటైజేషన్ అవ్వట్లేదంట. వాళ్ళు నాకు చెప్పారన్నమాట. దాని గురించి నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను. ఆ వైలేషన్ అని వస్తే కొన్ని ఛానల్కి అవుతుంది, కొన్ని ఛానల్కి అవ్వట్లేదు. మెయిన్ ఇష్యూ ఇదే అవుతుంది. లాంగ్ వీడియోస్లో పెట్టిన షార్ట్లో పెట్టిన లాంగ్ వీడియోస్లో పెట్టినా ఇలాగే అవుతుంది. ఛానల్కి అనేది ప్రాబ్లం కంపల్సరీ. ఒకవేళ పొరపాటున అది మానిటైజేషన్ అయినా కానీ తర్వాత ఛానల్ పోవచ్చు అన్నమాట. అప్డేట్లు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయండి యూట్యూబ్లో. ఇప్పుడు ఏమన్నా కొత్త అప్డేట్ వచ్చిందో ఏమో నాకు తెలియదు కానీ ఈ 1-2 రోజుల్లో ఏమన్నా కొత్త అప్డేట్ వచ్చిందో లేదో తెలియదు కానీ వస్తే కనుక మళ్ళీ ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. నేను కుకింగ్ వీడియోస్ పెడతాను. కుకింగ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ పెడతా ఉంటాను. చూస్తూ ఉంటారు కదా. కుకింగ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ పెట్టినప్పుడు అందులో లాంగ్ వీడియోస్లో ఉన్న సేమ్ షార్ట్లో పెట్టకూడదు. అదే షార్ట్ మళ్ళీ కుకింగ్ది షార్ట్ ఇందులో పెట్టాను అనుకో, లాంగ్ వీడియోస్లో షార్ట్ ఇందులో పెడితే నాకు రీయూజ్డ్ అని వస్తుంది అన్నమాట. అలా పెట్టకూడదు. షార్ట్కి పెట్టాలనుకుంటే వేరేగా షూట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం అది వీడియో కనుకో ఇలా అడ్డంగా పెట్టుకోవాలి, అడ్డంగా షూట్ చేసుకోవాలి. షార్ట్ కనుక ఇలా పెట్టి షూట్ చేసుకోవాలండి. వీటి వల్ల కూడా తేడా ఉంటుంది అన్నమాట. ఇలా పెట్టి షూట్ చేసి మనం షార్ట్లో పెడితే కుదరదు. అది కూడా తీసేయాల్సి వస్తుంది. మనం అది మానిటైజ్ చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది. అది కొంచెం చూసుకొని చేసుకోవాలండి. కాకపోతే ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే వ్యూస్, వాచ్ అవర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సబ్స్క్రైబర్స్ కాదు ఇంపార్టెంట్. సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఉంటారు. కానీ మనకు డైలీ కంపల్సరీ ఒక కంటెంట్ మీద ఒక వీడియో పెట్టాలి. మన కంటెంటే మనకి వీడియోస్ చేయడానికి కుదురుతుంది అన్నమాట. మన కంటెంట్ ఏది ఎంచుకుంటామో ఆ కంటెంట్ మీద వెళ్ళాలి వీడియోస్కి. అంతేగాని ఇప్పుడు ఇందులో తెచ్చి వేరే వాళ్ళు చేసినవి మనం తెచ్చి వేరే వాళ్ళ కెమెరాలే మనం పెట్టి అలా చేయకూడదు. ఒక ముగ్గులది ఉందనుకోండి, ముగ్గుల కంటెంట్ అవి షార్ట్లో కూడా పెట్టుకోవచ్చు. అదే షార్ట్కి వేరేగా తీసుకోవాలి, లాంగ్ వీడియోస్కి వేరేగా తీసుకోవాలి. అలా తీసుకుని షార్ట్లో పెట్టుకుని ఆ షార్ట్కి లింక్ లాంగ్ వీడియో లింక్ ఇచ్చుకుంటే బాగుంటుంది అన్నమాట. అలాగైనా వ్యూస్ బాగా వస్తాయి. కానీ సక్సెస్ అనేది వెంటనే వచ్చేదండి. పెట్టగా వస్తుంది. ఫస్ట్ వ్యూస్ అని రావు, వాచ్ అవర్స్ రావు, మెల్లిమెల్లిగా వస్తూ ఉంటాయి. ఈ లాంగ్ వీడియోస్ బాగా వెళ్తున్నాయి అనుకోండి. ఒకవేళ మార్నింగ్ మీరు ఒకే టైంకి పెట్టాలన్నమాట. మార్నింగ్ 10కి పెట్టారనుకో, ఈరోజు మార్నింగ్ 10కి పెట్టారనుకో, మళ్ళీ రేపు మార్నింగ్ 10కి పెట్టాలి. ఒకవేళ రేపు చేయలేదు, మీకు కుదరలేదు, ఎల్లుండి పెట్టాలి. అలా వారానికి ఒక 3 వీడియోస్ అయినా కంపల్సరీ పెట్టాలి. ఒకవేళ వీడియోస్ బాగా వెళ్తున్నాయి, వ్యూస్ బాగా వస్తున్నాయి, వాచ్ అవర్స్ బాగా వస్తున్నాయి అనుకున్నప్పుడు మార్నింగ్ ఒక వీడియో, ఈవినింగ్ ఒక వీడియో, రోజుకి 2 వీడియోలు పెట్టుకోవచ్చు. మన ఓపికని బట్టి వీడియోస్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనండి, మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో. మానిటైజేషన్ అవ్వాలంటే వ్యూస్ రావాలి, వాచ్ అవర్స్ రావాలి, సబ్స్క్రైబర్స్ ఉండాలి. మన ఛానల్లో రీయూజ్డ్ వీడియోస్ ఉండకూడదు. ఓన్లీ మనం వీడియోస్కి మన సొంతంగా మన వాయిస్తో చేసుకుంటే చాలా మంచిదని నా ఒపీనియన్ అన్నమాట. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే మటుకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.